మీమ్స్ లో హైదరాబాద్ ఖాళీ అయిపోయిందని చూపిస్తా ఏమో అనికైనా చూస్తే నిజంగానే హైదరాబాద్ ఖాళీ అయింది. నువ్వు ఆడికి పోతున్నావు అంటే ఉండి చూపిస్తా. చాలా కాన్ఫిడెంట్గా బస్ ఎక్కనికి వెయిట్ చేస్తున్న జనాలు అనుకున్నారు కదా, కాదు. ఈరోజు మనం ఎర్రగడ్డకు వచ్చినాం, సండే మార్కెట్. ఏం కొంటానో బాయ్ అంటే ఏం కొంటలేను బాయ్, ఊకే చున్నీకి వచ్చిన పైసలు లేవు మనతో. ఇంతలో మన బుల్లోడైతే కనపడినాడు. హాయ్ చెప్పారు అందరూ. యా షాప్ దగ్గర ఇంతమంది లేరు, ఈ షాప్ దగ్గర మాత్రం ఇంతమంది ఉన్నారు. ఈ షాప్ వాడు ఎవడో మంచి సరుకు దించినట్టున్నాడు, అందుకే అందరు ఇడికే పోతున్నారు. నేను కూడా వచ్చిన లోపలికి. టీ షర్ట్లు అయితే బాగున్నాయి. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అంట, ఏం పెంచరు తగ్గారు. H&M కూడా ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నా కానీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలంటే తీసుకోవాలి. ఇవి కానీ మా అమ్మ చూస్తే అన్ని తీసుకొచ్చాయంటే, అందుకే దూరం పోదాం ఈ నుంచి. ఇదిగో రీల్స్ కి సరుకు, ఎవరైనా రీల్స్ చేయాలనుకుంటే ఇవి తీసుకోపోయి ఫ్యూచర్ లో పనికి వస్తుంది. ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన చెప్పులు షూస్ అంట, ఇండియా వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంటలే. పైన బ్యాగులు కూడా బాగున్నాయి, అన్ని ఫిక్స్డ్ రేట్ అంట. మీరు వచ్చినప్పుడు కావాలంటే తీసుకోవాలి. ఈ రోజు ఆదివారం కదా, అన్ని దానిలో కంటే దీనిలోనే ఎక్కువ పని ఉంటుంది, అందుకే ఇవి కూడా అమ్ముతున్నారు. సగం దూరం వచ్చినా ఇంకా చాలా ఉంది, నా వల్ల కదని చెప్పి ఇంకా ఎనికి స్టార్ట్ అయినా. ఇంకా ఓవరాల్ గా అయితే సరుకు అయితే చాలానే ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా షాపింగ్ చేయాలంటే ఇడికి వచ్చి షాపింగ్ చేయాలి, బయట బదులు. ఇదిగో వీళ్ళందరూ సంక్రాంతి షాపింగ్ ఎనికి వచ్చినారు, మీరు కూడా ఇట్టే రారి. ఇంకా వీళ్ళందరూ దాటుకొని పోవాలంటే నాకు రేపు అవుతుంది. సరే మళ్ళీ అయితే రేపు కలుసుకుందాం మనం. టాటా, బై బాయ్.